హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృపగారి వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో జున్ను పాలు లేకుండా జున్నుని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం రండి. సో దీనికైతే మనం బెల్లం తీసుకుందాం అండ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలి. సూపర్ మార్కెట్స్లో మనకు జున్ను పౌడర్ అనేది అమ్ముతారనమాట. సో నేనైతే కామధేను జున్ను పౌడర్ అయితే తీసుకున్నాను. ఒక జున్ను పౌడర్ ప్యాకెట్కి ఒక ఫుల్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకోవాలి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి, పెద్దవాళ్ళు కూడా. అసలు మనకు జున్ను పాలతో చేస్తే జున్ను ఏ విధంగా ఉంటుందో దీని టేస్ట్ కూడా యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుందన్నమాట. సో వీటితో పాటుగా మనకు మిరియాలు, యాలకులు, శొంఠిని కూడా తీసుకోవాలి. సో ఒక 5-6 ఇలాచీ అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ కొంచెం మిరియాలు కూడా తీసుకుంటున్నాను అనమాట. మిరియాలు యాడ్ చేయడం వల్ల కాస్త స్పైసీగా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ శొంఠి కూడా తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని ఇప్పుడు ఫస్ట్ మనం మిరియాలు, ఇలాచీ, శొంఠిని మెత్తగా పౌడర్లో అయితే దంచుకోవాలి. సో ఇక్కడ నేను రోట్లో అయితే వేసుకొని దంచుకుంటున్నాను. సో మనం మిక్సీలో పట్టుకున్నా సరిపోతుందన్నమాట. సో ఫస్ట్ ఇలాచీ వేసాను. ఇలాచీ అయిన తర్వాత మిరియాలు కూడా వేసి వీటిని కూడా మెత్తగా అయిన తర్వాత శొంఠిని కూడా వేసుకొని దంచుకుంటున్నానండి. వీటన్నిటి బాగా మెత్తగా దంచుకోవాలి. ఈ జున్ను ప్రిపేర్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ సమ్మర్లో తింటే చాలా కూల్గా మంచి ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఒక స్టీల్ పాత్ర అయితే తీసుకోవాలి. ఇందులోకి మనం దంచి పెట్టుకున్న ఇలాచీ, యాలకులు, శొంఠిని అయితే వేసుకోవాలండి. ఇక్కడైతే నేను పచ్చి పసుపు అయితే తీసుకుంటున్నాను, ఆర్గానిక్గా. అండ్ దీనికి నార్మల్ పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా దగ్గర పచ్చి పసుపు ఉంది కాబట్టి దీన్ని అయితే వేసుకొని బాగా దంచుకుంటున్నానండి. దీన్ని కూడా ఇప్పుడు మనం వేసేసుకోవాలి. ఇప్పుడు మనం 100 గ్రామ్స్ జున్ను పౌడర్కి 100 గ్రామ్స్ బెల్లం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 150 గ్రామ్స్ తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు అందులో మనం ఒక ఫుల్ ప్యాకెట్ మిల్క్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాము. అండ్ అలానే ఇక్కడ నేను 2 ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ ఆఫ్ జున్ను పౌడర్ని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో కలిపినట్టయితే ఈజీగా ఉంటుందన్నమాట. ఉండలు అనేది ఎక్కువగా అవ్వదు. సో ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 10 to 15 minutes పక్కన అయితే పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎక్కడ మనకు ఉండలు లేకుండా మొత్తం అయిపోయింది. అలాగే బెల్లం కూడా కరిగిపోవాలన్నమాట. బెల్లం కూడా బాగా కరిగేంత వరకు కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒకసారి ఫిల్టర్ అయితే చేసుకోవాలి. సో బెల్లంలో ఏమైనా ఇసుకలు ఉన్నవన్నీ, లేదంటే ఇలాచి ఇవన్నీ మనం బాగా మెత్తగా అవ్వలేదు కదా, ఇవన్నీ బాగా ఫిల్టర్ అయితే చేసేసుకోవాలి. సో మనం తినేటప్పుడు అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉండాలన్నమాట. ఇవన్నీ తగులుతుంటే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఇవన్నీ ఫిల్టర్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని దానిపైన ఒక స్టాండ్ అయితే పెట్టుకొని మనం మిల్క్ ఏదైతే తప్పాలలో తీసుకున్నామో దాన్ని కూడా వేసుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ పై సిమ్లో అయితే మనం ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనం స్టవ్ పై పెట్టేసాం కదా, ఒక 30 to 45 minutesలో మనకైతే ఉడికిపోతుందండి. సో మనం పెట్టేటప్పుడు అలా మూత పెట్టుకోవాలి, లేదంటే పైకి పొంగిపోతుంది. సో ఇప్పుడు మనం ఉడికిందో లేదో తెలియాలంటే ఒక స్పూన్ కానీ లేదంటే చాక్ కానీ పెట్టి తీసినట్లయితే మనకు ఆ చాక్ కానీ స్పూన్లోకి కానీ అంటకూడదు అనమాట. చూస్తున్నారు కదా, గడ్డలా కట్టేసింది. మనకు జున్ను అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.